ఈ నడుమ బళ్ళకు పొరగాన్లే కాదు, ఎలకలు, పందికొక్కులు గివే కాకుండా పాములు కూడా చదువుకుంటానికి వస్తున్నాయి. అట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పొల్లగాళ్లతో పాటు నేను కూడా చదువుకుంటా అని ఓ పాము బడికొచ్చింది. మరి గా బళ్ళకి వచ్చిన పాము ఏం చేస్తుందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో నడువురి. చూస్తురు కదా, గీ పామే బడికొచ్చింది. మరి చెట్లు పుట్టలలో ఉండి ఉండి బోరొచ్చిందో లేకుంటే బళ్ళ పొల్లగాళ్లతోని నేను కూడా చదువుకుంటా అని వద్దామని వచ్చిందో తెలియదు కానీ రోజు మీరే చదువుకుంటారా, నేను రావద్దా ఏంది అని పాల్వంచ మండలం కొమ్ముగూడెంలో ఉన్న సర్కార్ బళ్ళకి వచ్చింది. ఇక పామును చూసిన పొల్లగాళ్లంతా అమ్మో పాము పాము అని అనుకుంటా ఊరుకుడు పెట్టిర్రు. ఇక గా పాము కూడా మీరెవళ్ళు బుగులు వడకుర్రి దోస్తులు, నేను కూడా మీతో చదువుకుంటానికే వచ్చినా, హాజరేసుకోరి సారు అన్నట్లు అటు ఇటు తిరిగేటాళ్లకు సార్లు ఇంకా పొల్లగాండ్లు అందరూ బుగులు పడ్డరు. ఇక పొల్లగాండ్లందరినీ ఒకతాన జమగొట్టిన సార్లు వెంటనే పాములు పట్టే సంగయ్యకు ఫోన్ కొట్టిర్రు. మతలబ్ అందుకున్న సంగయ్య చెప్పన రానే వచ్చిండు. ఆయన ఇకమత్తోని పామును మొత్తానికైతే పట్టేసి కొంచెం అడవిలో ఇడిచిపెట్టిండు. పొల్లగాండ్లంతా పొద్దుగల నాష్ట తిని బయటకొస్తుంటే ఆడగ్గి తాచిపాము కనబడ్డది. అది చూసిన పొల్లగాండ్లంతా పాము పాము అని కీకలు పెట్టంగానే సార్లు దబ్బిన్నే ఊరుకొచ్చిర్రు. పొల్లగాండ్లకు ఏం కాకుండా చూసిర్రు. మొత్తానికి సర్కార్ బళ్ళకు పాములు వచ్చి సార్లు సోయలో ఉన్నారా లేరా అని చెకింగ్లు చేస్తున్నాయి పొర్రి అని అనుకుంటుర్రు. గి ముచ్చట చూసిన పబ్లిక్.